మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 6 మాటలు ప్రతిరోజు ఉపయోగించాలి. మీకు అవి ఉపయోగించడం రావట్లేదు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు. ఆ 6 మాటలు ప్రతిరోజు ఎవ్రీడే మన అనుదిన జీవన విధానంలో మాట్లాడాలి. ఆ 6 మాటలు ఖచ్చితంగా మనల్ని, ప్రజలను, ఇతరులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు అవి ప్రతిదినము మాట్లాడే మాటల్లో డైలీ యూజెస్ వర్డ్సే. అయితే అవి ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం మనం. ఆ 6 మొట్టమొదటిది ఫస్ట్ వర్డ్ ఈజ్, మొట్టమొదటి మాట ఏమిటంటే ప్లీజ్. మనం ఖచ్చితంగా ఉపయోగించాలి ప్లీజ్ అనేది. ఎగ్జాంపుల్గా మనం షాప్కి వెళ్ళినప్పుడు గివ్ అని అంటాం, కానీ అలాగ అనకూడదు. ఇయ్యి అని అన్నాం కదా. ప్లీజ్ ఇవ్వండి, లేక చూపించండి, ప్లీజ్ గివ్ మీ, లేక ప్లీజ్ షో మీ అంటే ప్లీజ్ ఖచ్చితంగా మనము ఉపయోగించాలి. రెండవ మాట ఏమిటంటే రెండవ మాట ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ. ఈ ఎక్స్క్యూజ్ మీ అనేది మరి మనము జనాల్లో వెళ్ళినప్పుడు జరగండి అని మనము చెప్పడానికి ఎక్స్క్యూజ్ మీ వాడాలి కంపల్సరీ. మనం ప్రతిరోజు బయటికి వెళ్తూ ఉంటాం, ఎక్స్క్యూజ్ మీ వాడాలి. సైడ్ ప్లీజ్, లేదా సైడ్ గివ్ మీ సైడ్ అని అనకూడదు, ఎక్స్క్యూజ్ మీ అని ఖచ్చితంగా వాడాలి. కాబట్టి మూడవ మాట ఏంటంటే మూడవ మాట ఏంటంటే సారీ. మనము ప్రతిరోజు ఉపయోగించే మాటల్లో ఇదొక మాట మనము అలవాటుగా మనం మాట్లాడకపోవటం వలన మనకి ఇంగ్లీష్ రావట్లేదు. మూడవ మాట ఏంటంటే సారీ. మరి ఒక మోటార్ సైకిల్ మీద మనం వెళ్ళినా, లేక అది డాష్ మనకి ఇచ్చినా, లేక మన వాళ్ళకి డాష్ ఇచ్చినా, లేకపోతే మనిషి నడిచి వెళ్తా ఉన్నప్పుడు మనుషులు మనల్ని గుద్దేసినా, లేక మనకి డాష్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళ చెయ్యి మనకు తగిలినా మనము సారీ చెప్పాలి. లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా మనం సారీ చెప్పాలి, లేకపోతే మన మీదకి పోట్లాడుకొస్తారు. కాబట్టి మూడవ మాట ఏంటంటే థర్డ్ వర్డ్ ఈజ్ సారీ. వెంటనే మనము సారీ చెప్పాలి. నాలుగోది, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వర్డ్ ఈజ్ ఎస్ నో. ఇక్కడ నువ్వు ఆ పని చేస్తావా, నువ్వు వెళ్తావా అని అన్నప్పుడు ఎస్ ఐ విల్ గో, ఎస్ ఐ డూ దట్. ఇంత సాగరీస్ అని అసలు నువ్వు వెళ్తావా వెళ్ళవా, చేస్తావా చేయవని దానికి ఎస్ ఆర్ నో అది చెప్పాలి. వెళ్తానంటే ఎస్, వెళ్ళనంటే నో అని చెప్పాలి. మరి ఆరో మాట ఏంటంటే మరి సిక్స్త్ వర్డ్ ఈజ్, ఆరో మాట ఏమిటంటే ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు, లేక ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు నేను అది చేస్తాను, లేక సరే అని అనటానికి ఇట్స్ ఓకే. ఇది కంపల్సరీ, ఇట్స్ ఓకే. సిక్స్త్ వర్డ్ ఈజ్, ఎవరైనా ఏదైనా పని చెప్పినా, లేకపోతే నేను చేస్తాను, అలాగే చేస్తానండి, అలాగే వెళ్తానండి, అలాగేనండి అని అనటానికి ఇట్స్ ఓకే. కంపల్సరీ ఈ 6 మాటలు మనం ఉపయోగిస్తే ఇంచుమించు మనం ఇంగ్లీష్ వచ్చేసినట్టే.